ఫ్రెండ్స్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ హైలో ఉన్నాయి కదా! ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఇంకా పెరుగుతుందేమో, రేపు ఇంకా రిటర్న్స్ వస్తాయేమో అని ఆలోచించే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎందుకంటే మీరు పానిక్‌గా బై చేస్తే రేపు ఇది ఫ్యూచర్‌లో లాస్‌కి కూడా రీజన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే మన దగ్గర పేషెన్స్ ఉండాలి. ఎమోషన్స్ కాదు. అసలు ఇప్పుడు కొనాలా వద్దా అనేది పక్కన పెడితే గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు ఇంత హైలో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి? చాలా మంది ఏం చెప్తున్నారంటే గోల్డ్ ఏమో గ్లోబల్ వైస్‌గా డిమాండ్ పెరుగుతుంది. అందువల్లే ప్రైస్ పెరిగింది. సిల్వర్ ఏమో ఇండస్ట్రియల్ యూసేజ్ వల్ల ప్రైస్ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇవి వ్యాలిడ్ రీజన్సే. బట్ సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ యూసేజ్‌కి ఇప్పటినుంచి కాదు ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పెరగడానికైనా, తగ్గడానికైనా 1, 2 కాదండి. చాలా వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి. షార్టేజ్ వల్ల అయ్యుండొచ్చు. గ్లోబల్ వార్స్ యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అండ్ డాలర్ ప్రైస్ వీక్‌గా ఉందా? స్ట్రాంగ్‌గా ఉందా? దాన్ని బట్టి కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతా ఉంటాయి. అండ్ ఇవే కాకుండా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ పర్చేస్ కానీ, స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ గానీ, ఇవి కూడా వ్యాలిడ్ రీజన్స్ అవుతాయి. గోల్డ్ ప్రైజెస్ పెరగడానికైనా, తగ్గడానికైనా. మరి ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కొనాలా? వద్దా? అని నన్నడిగితే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు అసెట్ వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు మనం కొనుక్కుంటే, దాని వాల్యూ పెరిగినప్పుడు మనం ప్రాఫిట్స్‌లో ఉంటాం. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి ఆల్రెడీ హై ప్రైస్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. రేపు ఒకవేళ ప్రైస్ తగ్గితే మనం ఆ రిస్క్‌ని హ్యాండిల్ చేయగలమా? లేదా? అనేది ఆలోచించుకోవాల్సిన విషయము. ప్రైస్ తగ్గే వరకు పేషెన్స్‌తో వెయిట్ చేసి అప్పుడు కొనుక్కుంటే రేపు మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని నేను చెప్తా. ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేశామనేది ఇంపార్టెంట్ కాదు. రైట్ టైమ్‌లో చేశామా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ వెళ్ళబోయే ముందు నా నుండి ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే, మీ దగ్గర నిజంగా క్యాపిటల్ ఉండి ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే కాదు, రియల్ గేమ్ అనేది ఇంకా వేరే ఇండస్ట్రియల్ మెటల్స్‌లో కూడా ఉంటుంది. వీలైతే వాటి గురించి కూడా ఒకసారి రీసెర్చ్ చేసి చూడండి. లైక్ కాపర్ చూసుకుంటే ఈవీ కార్స్‌లో, సోలార్స్‌లో యూజ్ చేస్తున్నారు. ముందు చెప్పినట్లుగానే సిల్వర్ వచ్చేసి ఇండస్ట్రియల్ యూసేజ్‌కి గానీ, లేకపోతే మెడిసినల్ యూసేజ్‌కి వాడతారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్‌లో కూడా ఇప్పుడు వాడుతున్నారు. అదేవిధంగా లిథియం వచ్చేసి బ్యాటరీస్‌లో యూజ్ చేస్తున్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ గానీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్ గానీ, గ్రీన్ ఎనర్జీ మార్కెట్ గానీ మనకి పెరుగుతుందే తప్ప తగ్గదు. ఒకవేళ మీ దగ్గర తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉండి మెటల్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిజిటల్ మెటల్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మనకి ఈటీఎఫ్స్. సో రియల్ మనీ నాలెడ్జ్ అండ్ అల్టిమేట్ లైఫ్ స్టైల్ కంటెంట్ కోసం మన పేజ్‌ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అస్సలు మిస్ అవ్వద్దు. థాంక్ యూ సో మచ్.